హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఈ మధ్యలో మెగాస్టార్ సినిమాలో ఒక పాట బాగా పాపులర్ అయింది. ఓ పెసాదు పెసాదు అని. అంటే ఆ విధంగానే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పద్మశ్రీ అవార్డుల పొదిలో రాజేంద్ర ప్రసాద్ కు ఒక అవార్డు కేటాయించేశారబ్బా. అంటే ఆయన ఎప్పుడో అవార్డు కొట్టేసినాడేమో అనుకున్నాం మనమంతా, కానీ రాలేదంట. ఈసారికి ఆయనకి పద్మనే శ్రీతో కలిపి ఇచ్చేశారు. మొత్తం మీద ఆయన కామెడీగా చేసిన పాత్రలు ఇంకెవరూ చేయలేదు. ఆయన నవ్వించిన నాళ్ళు కూడా చాలా మంది నవ్వించలేదు. కామెడీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ ఒక హీరో ఆ విధంగా అంతకాలం రాణించి మనందరినీ రంజింపు చేసిన వాళ్ళలో లిస్టులో వేసుకుంటే మొదటి వాడు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాలా. మరి ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందా అని మనం ఆశ్చర్యపోవడము వింతలేదు, కానీ ఆయనకి ఇప్పుడు వచ్చింది. ఎప్పుడో వచ్చిందని కదా ఇంత ముందు అనుకున్నాము, కానీ రాలేదంట. ఇప్పుడు ఇచ్చేసినారు ఆయనకి ఈ పద్మశ్రీ అవార్డు. వచ్చేసిందని అనుకోకుండా కూడా మనం ఇప్పుడు అనుకున్నా కూడా ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చిందని ఒక చిన్న చింత చినుకు మన మనసులో మెదులుతా ఉండాలి. పద్మ విభూషణ్ రావాల్సిన వయసులో పద్మశ్రీ ఇచ్చారని తెలిస్తే ఎవరైనా బాధతో కోమాల్లోకి వెళ్ళరు. ఫోన్లే, అప్పటోళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా ఇప్పటోళ్ళు నిన్ను గుర్తుపెట్టి గౌరవించారు. నవ్వలేనోళ్ళు, నవ్వటం చేతగానోళ్ళు, నవ్వు రానోళ్ళు, వచ్చిన ఏడుపు వల్ల నవ్వనోళ్ళు, నిన్ను వదిలేసినా నువ్వు నీ ఆరోగ్యం తెలిసినోళ్ళు, నవ్వంటే గౌరవం ఉన్నోళ్ళు నిన్ను గుర్తుపట్టారు, అవార్డు ఇచ్చి గౌరవించారు. అసలు అందుకు వాళ్లకు జ్ఞానశ్రీ అవార్డు ఇవ్వాలి. అది లేదు కాబట్టి అభినందించి ఆనందిస్తున్నాము. ఇలాంటి అవార్డులు రివార్డులు ఎన్నో నీ ఓటర్లు ఎప్పుడో 100 సార్లు ఇచ్చేశారు. నువ్వు బాధలో ఉన్నోళ్ళని నవ్వించగలవు, నవ్వించి కన్నీళ్లు తెప్పించగలవు. నీ నటన వల్ల నువ్వు ఆపుకోలేక ఎంతమంది ఏడ్చేవాళ్ళో తెలుసా నీకు? నీలో ఎన్ని కోణాలున్నాయో నవరసాలలో కూడా రసాలు పిండి దోశలలో పోయగలవు. సెంటిమెంటు సీనునైనా పండించి గుండెల్ని పిండగలవు. అసలు ఎలాంటి భావాలనైనా ఛాలెంజ్ చేయటం కాదు, ఆ భావాలే నిన్ను ఛాలెంజ్ చేయలేక చచ్చేవి. నా టైం బాగుండి నీకు ఎన్నో సినిమాలు రాసే అవకాశాలు వచ్చాయి. నీకు డైలాగులు రాస్తూ నువ్వింకా ఎంత బాగా చెప్తావో ఊహించుకుని నవ్వుతూ రాసేవాడిని. ఒక్కసారి నీ మీద పగ పెంచుకునేవాడిని. డైలాగు రాయని చోట కూడా ఎక్స్ప్రెషన్తో నవ్వించేవాడివి. థియేటర్లో ప్రేక్షకులు నిన్ను చూస్తేనే పెదవులలో నవ్వులు చప్పట్టు కొట్టేవాళ్ళు. ఎన్ని కోట్ల మందికి ఆనందం పంచావో, ఆరోగ్యం పెంచావో. నువ్వు ఒక యాక్టర్ అవతారం ఎత్తిన డాక్టర్వి, పరిపూర్ణమైన నటుడివి, సినిమా తెరపై శాశ్వత చిరునవ్వువి. భావితరం నటులకు 6 ప్యాక్ లేని ఫుల్ ప్యాక్ నటన గ్రాండ్ని గైడ్ని. కాకపోతే చివరగా ఓ పూట ఎక్కడైనా తమ్ముడు అల్లరి చేస్తే అన్నయ్య ఆపాలి. అది జరగాలి. అక్కడ ఇక్కడ తమ్ముడు కోరిక ఏంటంటే ఈ మధ్య అల్లరి స్వల్పంగా ఎక్కువైందని అందరూ అంటుంటే కొంచెం బాధగా ఉంది. అల్లరి తగ్గించుకో నాయనా, అల్లరి తగ్గించుకో అని ప్రసాద్ గురించి చాలా మంది అంటున్నారు. అల్లరి అంటే సినిమాలో నువ్వెంతన్నా అల్లరి చేయి, మైక్ పట్టుకుంటూ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, అలాంటి అల్లరి తగ్గించుకో నాయనా అని చాలా మంది శ్రేయోభిలాషులు చెప్తా ఉండారు. అన్నీ మనసులో పెట్టుకో నాలాగా అని చెప్పేవాళ్ళు కూడా ఉండారు. మైక్లో అనుకున్నాయన నీలాగా అనేవాళ్ళు ఉండారు. మనసులో మంచి అయితే 10 మందికి చెప్పు, చెడు అయితే చెవులోనే చెప్పుకో అని చెప్పేసి అనేది కూడా చిరంజీవి గారు ఇట్టా దాన్ని దృష్టిలో పెట్టుకునే నీకు పద్మశ్రీ వచ్చిన శుభవేళ ప్రేమపూర్వకమైన హృదయాభినందనలతో నిన్ను మేము అభినందిస్తున్నామని ఆయనకి ఎన్నో సినిమాలకు మాటలు రాసిన మరుదు రాజా గారు అభినందిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా అభినందిస్తున్నాము. ఆయన నటనకి, ఆయన వ్యక్తిత్వానికి ఈ మధ్యలో వచ్చే కొన్ని ఆడియో ఫంక్షన్లలో, మీటింగుల్లో నోరు పారేసుకోవడం మాత్రం కొంత చింత కలిగించే విషయం అని చెబుతూ, నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో రేలంగి తరం వెళ్ళిన తర్వాత ఇప్పటి తరంలో అద్భుతమైనటువంటి అన్ని రసాలు పండించగలిగిన అభినవ నటుడు రాజేంద్ర ప్రసాద్. సో ఫ్రెండ్స్, రాజేంద్ర ప్రసాద్ నచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన విశ్వ రివ్యూ ఛానల్.